ఇతరుల ఎదుట మనం ఎలాగైతే నడుచుకుంటూ ఉన్నామో, దానిని ప్రభువు ప్రత్యేకంగా పరిశీలిస్తారని మనం తెలుసుకోవాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 12 వచనం. మా ఆశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ, నిష్కపట్యంతోనూ దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటూ మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. కనుక దేవుని దృష్టికి నిందారహితులుగా ఉన్నామనేటువంటి ఆ ఒక్క ఆలోచన వారిని ఎంతగానో సంతోషపెడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యథార్థమైన హృదయంతో ఇతరుల ఎదుట దేవుడి నామాన్ని మనం ఎప్పుడైతే మహింపరుస్తూ ఉంటామో, అది దేవునికి అంత ఇష్టమైనటువంటి బలిగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే యథార్థ హృదయంతో చేసిన దాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. ఆమె